మనం రీఛార్జ్ చేసుకోవాలి. ఆ రీఛార్జ్ సెంటర్ ఆలయం. ఆలయంలో మనం మళ్ళీ మన యొక్క మనస్సుని రీఛార్జ్ చేసుకోవాలంటే ఆలయపు వ్యవస్థ బాగుండాలా వద్దా? మరి రీఛార్జ్ పాయింట్ సరిగ్గా పనిచేయకపోతే మీ సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుందా? అట్లానే ఆలయ వ్యవస్థ బాగోలేకపోతే, ఆలయ వ్యవస్థ సరిగ్గా సాగకపోతే మన జీవితానికి కూడా మళ్ళీ అర్థం చెప్పుకోగలిగే స్థితి ఉండదు. కనుకనే ఆలయాలు బాగుండాలి. మీరందరూ ఇక్కడికి దేనికోసం వచ్చారు? ఇప్పుడు ఆలయ వ్యవస్థ బాగుండాలి అని అడగడానికేనా కాదా? ఇది బాగుండాలి అనే గతంలో మహారాజులు ఆలయాలు కట్టినప్పుడు, జమీందారులు ఆలయాలు కట్టినప్పుడు వాటికి వందల ఎకరాల భూములు ఇచ్చి, లక్షలు ఖరీదు చేసే ఆభరణాలు ఇచ్చి, వాటి పోషణకి ఎంతెంతో పెద్ద పెద్ద వ్యవస్థని చేశారు. ఎందుకనంటే ఆ వ్యవస్థతోటి ఆలయం బాగా సాగితే ఆలయానికి వచ్చే మనందరి జీవితాలు సమర్థవంతం అవుతాయి. మన జీవితాల్లో మనం హాయిగా బ్రతకగలుగుతాం, సమాజం సుఖశాంతులతో ఉంటుంది అనే సంకల్పంతో ఒక్క మన రాష్ట్రంలోనే తీసుకుంటే సుమారు ఆలయాలకి 15 లక్షల ఎకరాల భూమి ఉండేదిట. అది క్రమంగా ఐసుగడ్డ కరిగినట్టుగా డిపార్ట్మెంట్ల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కరిగి ఈ వేళటికి ఒక 4.5 లక్షల ఎకరాలుగా మిగిలింది. అంటే ఎంత పోయింది? ఆలయాలకి చెందినటువంటి ఆస్తులు, ఆలయాలకి చెందిన భూములు, ఆలయాల్లో జరిగే ఆరాధనలు, ఆలయాలకు సంబంధించిన మనందరి యొక్క జీవితానికి కావలసిన నిర్ణయాలు ఎవరు చేయాలి? అసలు అవేమిటో తెలియనటువంటి ఆఫీసుల్లో పనిచేసుకునే అధికారులు చేయాలా? ఎవరు చేయాలవి? అది అడగడానికే ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు. అది ఎవరిని అడగాలో మీ అందరికీ తెలియాలనే మన విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ ఇంతమందిని సమావేశపరిచి, ఇంతమంది పెద్దలని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి ముందర ఇక్కడ కూర్చోపెట్టింది. మన రాష్ట్రంలో అన్ని మూలల నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన కారణం, ఎవరిని మనం అడగాలి, దాన్ని ఎవరి ద్వారా నడపాలి అనేది మీకు తెలియచేయడం కోసం. ఆలయాల్లో పూజ జరగాలంటే 5 నిమిషాలు చేయండి, అరగంట చెయ్యండి అని ఎవరు చెప్పాలి? ఒక ఆఫీసర్ చెప్పాలా? ఒక ధర్మాధికారి చెప్పాలా? ఎవరు చెప్పాలి? కట్టుకున్న ఆలయాలు మీరు కట్టుకున్నారు. ఈవేళ మన ఆలయాల్లో, మన కాలనీస్లో, మన ఉండే ఊళ్ళల్లో చిన్న చిన్న ఆలయాల్ని మనం కట్టుకుంటున్నాం. మీరందరూ కట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు కొద్ది తాము సంపాదించే సంపాదనలో అక్కడక్కడ పెట్టి ఆలయాల్ని మీరందరూ కట్టుకున్నారు. కట్టుకున్న మీకు దాన్ని నడపడం చేత కాదా? చేతనవును, మేం కట్టుకున్న ఆలయాన్ని మేము బాగా నడపగలము ఎంతమంది అనుకుంటున్నారు? మీరు అందరికీ వచ్చు. కట్టిన ఆలయాన్ని మీరు ప్రతిష్ఠ చేశారా? ఎవరైనా పెద్దలని పిలిపించి చేయించారా? ఎవరో అయ్యగారు, ఎవరో ఒక స్వాములారు, ఎవరో ఒక సంప్రదాయపు పండితులు
వాళ్ళేనా ప్రతిష్ఠ చేసింది, లేకపోతే మనమే చేసేసామా? పెద్దవాళ్ళు వచ్చి కదా చేశారు. ఆలయంలో జరిగే ఏ సేవైనా, ఆలయానికి చెందిన ఆస్తులైనా, ఆలయానికి చెందిన ఆరాధనాది వ్యవస్థ అయినా, ఎవరు ఆయా ఆలయాలకి ప్రతిష్ఠాదులు జరిపి అక్కడ జరగవలసిన కార్యాలు ఇవి అని ఒక నిర్ణయం చేశారో, దానికి సంబంధించిన ఏ నియమ నిర్ణయాలైనా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలే తప్ప ఆఫీసర్స్ చేతిలో ఉండకూడదు. ఆఫీసర్స్ ఉంటామంటే మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ ప్రతిష్ఠాదులు చేసినటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళ ఆదేశానికి విరుద్ధం కాని రీతిలో వాళ్ళు వాటిని నిర్వహించగలిగేట్టుగా అయితే వాళ్ళు ఉండాలి. లేకపోతే వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అంగీకరిద్దామా దానికి?